ఇదండి డేట్స్ పొడి మిక్స్ చేసేసానండి, మిక్సీకి వేసేసి దీన్ని ఇప్పుడు అంతా కలిపి వేసుకొని వేయించుకుందామండి. ఇదంతా మనం నెయ్యితోనే చేసుకోవాలండి, ఎందుకంటే రాగి సున్నుండలు కాబట్టి. స్వీట్ అనేది మీ ఇష్టం అండి, మేమైతే ఈ మొలక కట్టాం కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువే ఉంటాయి. ఇవి మన తీపికి సరిపడా డేట్స్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. అట్లా కొంచెం వేయించుకుంటే ఆ డేట్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ముద్దలాగా అవుతుందండి. నేను డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేయించేసానండి. జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని ఇవ్వండి. మనకి ఇష్టమైతే గసాలు కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. నేనైతే వేయలేదు. ఇదిగోండి, ఇలా వంట వచ్చేలాగా మనం వేయించుకోవాలి. దీన్ని ఉండలు కట్టుకోవాలి. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా కనిపిస్తున్నాయి చూడండి. వీటిని ముద్దల్లాగా చుట్టుకోవాలండి. ఇదిగోండి రాగి లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇంతే అండి, హెల్తీగా డైట్ చేసే వాళ్ళు తినొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, ఎవరైనా తినొచ్చు అండి. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు, ఎందుకంటే మనం ఇక్కడ చక్కెర కానీ బెల్లం కానీ వేయలేదు కాబట్టి. డేట్స్ కావచ్చు, షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అండి. దట్స్ ఫర్ మినీ వ్లాగ్. బాయ్ అండి.